హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈరోజు వచ్చేసి నేను పొనగంటి కూర పప్పు చేస్తున్నా. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నాకు మొన్న మార్కెట్కి పోతే కనిపించింది, తీసుకున్నా అనమాట. కళ్ళకి చాలా మంచిది. ఇంకో ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నా. చూద్దాం ఇప్పుడు పప్పు. ఇగో పొనగంటి కూర నేను మంచి కడిగి పెట్టుకున్నా. ఓకే, దీంట్లోకి అట్లనే 2 టమాటాలు పెద్దవి, 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పప్పు 1 గ్లాస్ తీసుకున్నా, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోరి. ఇగో పప్పు నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా. దీంట్లోకి ఫ్రెష్గా కడుక్కుని పెట్టుకున్నాను నేను, చిన్న కట్ చేసి. పొనగంటి కూర వేసుకుందాం. మీకు కూడా ఇది దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీంట్లోనే టమాటాలు 2 ఉల్లిపాయలు కూడా వేసుకోరు, మంచిగా ఉంటుంది పప్పులోకి. అట్లా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. మళ్ళీ మనం పోపులు వేసుకుంటాం కానీ దీంట్లో కొంచెం పసుపు, 1 చెంచా కారం. ఇంతే. ఇవి మంచిగా కొంచెం కలుపుకుందాం. ఇట్లా ఒకసారి అంతా కలుపుకోండి, లేకపోతే పప్పు మొత్తం కింద ఉంటుంది అన్నమాట. ఇట్లా కలుపుకొని పప్పుకు సరిపడా నీళ్ళు పోసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నా. ఒక 3 విజిల్లు అయితే రానిద్దాం, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. 3 విజిల్లు వచ్చినాయి ఫ్రెండ్స్. చూద్దాం పప్పు ఎట్లయిందో. మంచిగా ఉడికిపోయింది పప్పు, ఆకుకూర కూడా. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం కొంచెం. అంతే, ఒక 2 నిమిషాలు బాగా మరగనిద్దాం పప్పుని. పులుసు పోసుకున్నాం కదా చింతపండు, అందుకోసం. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దింపేసి పోపు పెట్టుకున్నాం. పోపుకి జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు. పోపులు ఇవో నూనె పోసుకుందాం. నూనె నేను పప్పులు వేయలేదు అన్నమాట, అందుకోసం కొంచెం ఎక్కువ పోసుకున్నాం. కొంచెం నూనె కాగాక జీలకర్ర 1 స్పూన్ ఉంటుంది అంతే. చూద్దాం. వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను నేను పప్పులో. అట్లనే పసుపు కొద్దిగా. పోపిల్ వేసేసుకుంటున్నా. అయిపోయింది మన వేడి వేడి పొనగంటి కూర పప్పు రెడీ. చాలా బాగుంటుంది, టేస్టీ పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. కమ్మనైన పొనగంటి కూర పప్పు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా మీకు ఎట్లా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.